ఇన్ని రకాలుగా టమాటా పచ్చడి పెట్టుకున్నా, ఇలా ఎండు ముక్కలతో టమాటా పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం 3 కేజీలు టమాటాలు అయితే తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు, పసుపు వేసుకొని మంచిగా కలుపుకొని 3 రోజులు అయితే అలా వదిలేసేయాలన్నమాట. 3 రోజుల తర్వాత తీస్తే మంచిగా వాటర్ అయితే బయటకు వస్తుంది. అప్పుడు టమాటాలన్నీ గట్టిగా పిండుకొని ఒక గిన్నెలోకి అయితే వేసుకొని అవి ఎండలో అయితే ఆరపెట్టుకోవాలి. ఆ మిగిలిన వాటర్ మేము 2 డేస్ అయితే ఎండలో పెట్టామన్నమాట. 5 రోజుల తర్వాత మా ముక్కలు అయితే ఇలా మంచిగా ఎండిపోయి పచ్చడి చేసుకునే 4 గంటల ముందు ఇలా 1 కేజీ చింతపండుని అయితే మేము అందులో నానపెట్టేసుకున్నాము. అండ్ ఈ ఎండిపోయిన ముక్కలు కూడా మంచిగా ఇలా పౌడర్లా చేసుకున్నాము. అండ్ చింతపండుని అయితే గ్రైండర్లో వేసుకొని అందులోనే ఆ టమాటా పొడిని అండ్ ఆవాలు, మెంతులు వేయించుకున్న పొడిని, కారం, ఉప్పు అండ్ ఎల్లుల్లిపాయలు కూడా అందులోనే వేసేసుకొని మెత్తగా పేస్ట్లా చేసేసుకున్నాం అనమాట. చేసిన దాన్ని ఒక సపరేట్గా పెట్టేసుకొని ఇప్పుడు తాలింపు కోసం అయితే వేరుశనగ నూనె అయితే తీసుకున్నాము. ఇంకా అందులో చూపించినవన్నీ వేసేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇంకా పచ్చడిలోకి అయితే తాలింపు వేసేసుకున్నాము. అసలు తాలింపు పెడుతుంటే ఎంత మంచి స్మెల్ వచ్చిందో. ఈ పచ్చడి 1 ఇయర్ పాటు అలా నిల్వ ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. మేమైతే సకానికి సగం అప్పుడే తినేసాము. అంత టేస్టీగా అయితే వచ్చింది. ఇప్పటి వరకు ట్రై చేయని వాళ్ళైతే ఖచ్చితంగా ట్రై చేయండి.